కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి రాష్ట్రంలోని రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇంద్ర చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ తదితరులు మాట్లాడుతూ రైతు రుణమాఫీ హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తే వాటన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైచిలకు నిధులను రైతుల కోసం ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. రైతులకు తప్పుడు వాగ్దానాల నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయికోట్ నర్సింహులు, శ్రీనివాసాచారి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సలీం, మండలాల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, కోకిల్ శ్రీనివాస్, వీరేందర్ రెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చాలా నమ్మిండ్రు. మరి రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తున్నాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు కేసీఆర్ గతంలో 2 లక్షల లోపు ఉన్న చాలా చేశారు, కానీ ఈయన చెప్పిన మాట ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసారు. మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఉంది. మరి మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన హామీలో 6 అన్ని కూడా 100% చేస్తాను మాట ఇచ్చినావు. మరి ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేసి ఫస్ట్ ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేసినావు, మహిళలకు ఉచిత బస్సు. మరి ఆర్డినరీ బస్సులు ఎక్కిస్తున్న వాళ్ళకి మరి అదే స్పెషల్ బస్సులు ఎందుకు ఎక్కి మరి ఉచితంగా ఇస్తా అని చెప్పినావు కదా. మరి అదే విధంగా అదొకటే కాదు, అన్నిట్లో డిస్కౌంట్ చెప్పేటి పెద్ద చేసేటి అన్ని డిస్కౌంట్, అన్ని 40%. ఎప్పుడు 100% కూడా యా స్కీములో పెట్టిన స్కీములు అవి కూడా సక్సెస్ఫుల్ లేవు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మరి నువ్వు 2 లక్షల రుణమాఫీ నేను ఇక ఈ ఫలానా టైంలో వల్ల ఫలానా గుళ్ళ దగ్గర ఒట్టేసి చెప్పినావు. మరి కరెక్ట్ చేయాలి. మరి ముఖ్యమంత్రి మాట అంటే ఎట్లుండాలి, కరెక్ట్ ఉండాలి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. అదే కేసీఆర్ చెప్పిన మాటలు ఎట్లున్నాయి తెలుసా? ప్రతి పంట వేసే జూన్ వస్తున్నదంటే 1 నెల బిఫోర్లోనే రైతు బంధు టకా 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 పెడతా ఉంటే మరి అది ఎక్కడ పోయింది? అసలు రైతు బంధాన్ని ప్రజలు వాళ్ళకి డైవర్ట్ చేసి పడేసినావు. నువ్వు ఇస్తామన్నది 5,000 నుంచి 7,500 ఇస్తాటివి, అది లేకపోయే. 2 పంటలకు ఇప్పటికీ బ్యాలెన్స్ ఉంది. మరి రైతుల వల్ల లాగోడికి ఎంతో మరి రైతులు చాలా నష్టపోతా ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. నీవు ఎందుకంటే రైతులకు ఎప్పుడు కూడా మోసం చేసే ఏ ప్రభుత్వం నీకు చేత కాకపోతే దిగిపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. 6 గ్యారంటీలో 1 గ్యారంటీకే దిక్కు దివానా లేదు. ఇంకా 5-6 గ్యారంటీలు 13 అంశాలు ఉన్నాయి. రాబోయే దినాల్లో నీ తిమ్మరం మొత్తం తీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నీ తులం బంగారం వసూలు చేస్తాం. మా ముసలి వాళ్ళ 2,000 పెన్షన్లు 4,000 చేస్తాను వసూలు చేస్తాం. నా వికలాంగులకు 6,000 ఇస్తాను వసూలు చేస్తాం. నీ ల్యాప్టాప్లు వసూలు చేస్తాం, స్కూటీలు వసూలు చేస్తాం, నిరుద్యోగ వృత్తి వసూలు చేస్తాం. అన్ని వసూలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ నిద్రపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు తాండూరు విషయం. మరి పాలిచ్చే బర్రె నిడిచి తన దున్నపోతుంది తెచ్చుకున్నాం. అదే నీ అమ్మ రోహిత్ రెడ్డి ఎవరైనా చస్తే వస్తుండే, బతుకుతే వస్తుండే, మంచికి వస్తుండే, చెట్టుకు వస్తుండే, సహాయపడుతుండే. తాండూరుని దాదాపు 2,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రోహిత్ రెడ్డిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఇది మా ఓటమి కాదు, ఇది తాండూరు ప్రజల ఓటమి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇక ముందన్న ఆలోచన చేయండి. ఇక ముందన్న ప్రజలు, నాయకులు, ఏ పార్టీలు ప్రజల వైపు ఉంటాయో, ఏ నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడో అలాంటి నాయకుడిని ఎన్నుకునే విధంగా తాండూరు ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న గత నెల రోహిత్ రెడ్డి తాండూరుకు వచ్చిండు. మీలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఉన్నారు కదా. మీ ఊర్లలో అడగండి రుణమాఫీ అయిందా అని. ఎంతమంది అయిందో రుణమాఫీ 2 లక్షలు అయిందోనని తీసుకొచ్చి మీ ప్రెస్
ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి మాకు అయింది, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని దమ్ముంటే మీరు అట్లా ప్రెస్ మీట్ పెట్టండి అని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. పక్కన కోడంగల్ నియోజకవర్గంలో అప్పయ్యపల్లి అనే విలేజ్, కోడంగల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీలో అప్పయ్యపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంజయ్య గౌడ్ నాకు ₹1,00,000 అప్పుంది, 90,000 రూపాయలు మా అమ్మ పేరు మీద ఉన్నది, మరి 2 లక్షల లోపే కదా, ఎందుకు చేయరు అని కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోడంగల్ నియోజకవర్గంలో అడుగుతున్నారు. ముందు మీరు ఆయన దగ్గరికి పోండి. కాంగ్రెస్ నాయకులకి రుణమాఫీ అయిందా, కాంగ్రెస్ అయిందా, రైతులకు రుణమాఫీ అయిందా అని మాట్లాడి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. ఈరోజు కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో రేవంత్ రెడ్డి మీరు అందరు గమనిస్తే నిన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ రోజు ఆయన వ్యవసాయ సలహాదారుగా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? 10 సంవత్సరాలలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిండు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగ అయింది అని తెచ్చి ఆయన ఈరోజు సలహాదారుగా పెట్టుకున్నాడు. దీనే కెరేలిలో పెంటారెడ్డి గారు సాగునీటి వ్యవహారాల సహాయదారు ఉంటే ఈ రోజు మళ్ళీ ఆయనను కూడా కంటిన్యూ చేసిండు రేవంత్ రెడ్డి. మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉంటే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెట్టుకున్నాడు. కేటీఆర్ దగ్గర జయేష్ రంజన్ సెక్రటరీగా ఉంటే ఈ రోజు అదే జయేష్ రంజన్ ని కంటిన్యూ చేస్తున్నాడు. మన కేసీఆర్ పాలన బాగాలేకపోతే వాళ్ళందరినీ నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు రేవంత్ రెడ్డి? మీ దగ్గర ఎవరు లేరా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి తెలుసు, మొత్తం కాంగ్రెస్ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులకు తెలుసు, 10 సంవత్సరాల్లో వ్యవసాయం ఎంత పండుగ చేసిండు కేసీఆర్, ఈ రోజు ఎంత దండుగా అవుతున్నది వ్యవసాయం అని ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాండూరు ప్రజలను, వికారాబాద్ జిల్లా ప్రజలను, తెలంగాణలో మోసం చేసుడు కాదు, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మోసం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు వినాలి, రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్న నాయకులు వినాలి. సోనియా గాంధీని మోసం చేసింది రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజు రుణమాఫీ చేస్తా అని సోనియా గాంధీని మోసం చేసింది. అని అడగాలి. మొత్తం రుణమాఫీ అయిపోయింది సార్ అని రాహుల్ గాంధీకి అబద్ధం చెప్పింది రేవంత్ రెడ్డి. ఈ రోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని రక్షించాలి రాహుల్ గాంధీ అని ఈ రోజు తాండూరుకి వెళ్ళి నేను రాహుల్ గాంధీకి సలహా ఇస్తున్నా. ఇదే తాండూరు గడ్డ మీద గతంలో రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలక్షన్ మీటింగ్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఇంగ్లీష్ లో మాట్లాడితే దాన్ని తెలుగులో చెప్పిననే రాహుల్ గాంధీ గుర్తు కూడా పడతాడు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణను కాదు, కాంగ్రెస్ పార్టీని చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.